స్వామిమాల అనేది కూడా ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఏంటండి ఇప్పుడు స్వామిమాల వేసుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండే దానికి అసలు ఆ స్వామివారి బట్టలు మేము ఒంటి మీద ఎందుకు? అంటే ఎవరన్నా హర్ట్ అయ్యి ఉంటే మాత్రం క్షమించండి ఈ వీడియో వల్ల. నిజంగా పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమందిని చూస్తే బాధేస్తుంది. బాధ కాదు, కోపం వస్తుంది. ఒక షాప్కి వెళ్తే ఆ షాప్లో ఓనర్కి అధికారం ఉండొచ్చు ఆ సర్వెంట్ని చూస్తే. ఎంతవరకు అధికారం ఉంటుంది? నీ కోపం తీర్చుకోవాలి అంటే ఒంటి మీద బట్టలు పక్కన పెట్టండి. వాటి ఒంటి మీద బట్టలు నీకు చేర్చుకున్నప్పుడు వాటికంటూ ఒక గౌరవం ఉంటుంది కదా, ఆ గౌరవం ఇవ్వండి. ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు మాట్లాడుకుంటూ నువ్వేం చేస్తున్నావు? నువ్వు అసలు ఇంకా దానికి ఎందుకు వేయడం? స్వామివారి మాలంటూ ఎందుకు అందరికి నలుగురికి చెప్పుకోవడానికా? ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికా? ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు? నువ్వు స్వామిమాల ఆ బట్టలు ఒంటి మీద ఉండడానికి నీ వెనక ఎంత కష్టపడుతుంది తెలుసా? మీ ఇంట్లో వాళ్ళు నిద్ర లేచి తర్వాత మీరు ఒక 3 పూటలు చేస్తారేమో, వాళ్ళు ప్రతి పూట వండి వార్చాలంటే ప్రతి పూట నీతో పాటు వాళ్ళు నియమాలతో ఉండాలి. మీకంటూ మీ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికే కదా మీరంటూ దీక్ష పూనుతున్నారు. అలాంటప్పుడు